చూడండి ఫ్రెండ్స్, బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా చెప్పిన టిప్స్ అన్ని వాడుకొని ఇలాగే చేసుకుంటే మీకు తీయటి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. చూడండి, ఈ బొబ్బట్టు అయితే మెత్తగా స్వీట్ ఈ విధంగా చేయాలంటే నేను చేసిన ప్రాసెస్ అంతా మీరు గాని చూసారంటే కూడా ఈ విధంగా అయితే చేసుకుంటారు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఈ దీపావళికి అయితే స్పెషల్ గా ఈ రోజు అయితే ఈ స్వీట్ అయితే చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు అందరూ బాగున్నారు, మేము కూడా చాలా బాగున్నాం. ముందుగా అందరికైతే దీపావళి శుభాకాంక్షలు. నేను దీపావళికి బొబ్బట్లు అయితే చేస్తాను. అది ఎలా చేస్తాను మీరు కూడా చూడండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నేను చేసే విధంగా అయితే మీరు కూడా అన్నిటిని బాగా గమనించి మీరు కూడా చేసుకోండి. నేను చేసినట్టయితే వస్తాయి. అందరైతే బాణసంచాలు జాగ్రత్తగా కాల్చండి, ఎక్కువ కాలవబాకండి, తక్కువగా కాల్చుకోండి. పొల్యూషన్ ని కొంచెం తగ్గి. ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్దాము. నేనైతే ఇప్పుడు చూడండి మైదా పిండి 1.5 కప్పు అయితే తీసుకుంటున్నాను. ఒక అరకప్పు అయితే తీసుకుంటున్నాను. ఇలా జల్లెడ అయితే పట్టుకుంటే గడ్డలు లేకుండా స్మూత్ గా అయితే బాగుంటది. ఇప్పుడైతే కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, వాటర్ అయితే పోసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, పిండి అయితే ఈ విధంగా అయితే కలుపుకున్నాను. ఇప్పుడు నేను ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే మళ్ళీ ఈ పిండిని అయితే ఆయిల్ బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసాను, ఈ పిండి ఆరిపోకూడదు. ఆయిల్ అయితే 2-3 గంటలు ఈ పిండిని అయితే బాగా నానబెట్టుకోవాలి. అందుకని ఇది అదే ఆరిపోకుండా కూడా ఎక్కువ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మూత అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, పిండి అయితే ఎంత బాగా నానితే అంత బాగా బొబ్బట్లు అయితే వస్తాయి మనకి. అందుకని నేను అట్లా 3 గంటల సేపు అయితే నానబెట్టుకోవాలి పిండిని. చూడండి ఫ్రెండ్స్, ఇదే కప్పుతో అయితే నేను శనగపప్పు కూడా 1.5 కప్పు అయితే తీసుకున్నాను. ఇదే కప్పుతో. ఇప్పుడైతే దాన్ని బాగా అయితే నానబెట్టుకున్నాను నేను. చూడండి, వాటర్ అయితే పోసుకొని 5 విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటాను. 5 విజిల్స్ అయితే అయిపోయినాయి. ఇంకైతే స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఈ పప్పు అయితే కొద్దిసేపు అయితే చల్లారనివ్వాలి. ఎందుకంటే ఇది వేడిగా ఉంది కాబట్టి. అందుకని అప్పుడు తర్వాత బెల్లం కూడా ఎంత వేసుకుంటానో మీకు కూడా చూపిస్తాను. చూడండి, పప్పు అయితే చల్లారిపోయింది. ఇప్పుడైతే దీన్ని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఈ పప్పులోనే బెల్లం కూడా వేసుకుంటున్నాను. చూడండి, 1.5 కప్పు వేసుకుంటున్నాను. చూడండి, 1/2 కప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఈ రెండు అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మెత్తగా అయితే వచ్చేస్తుంది. మిక్సీ వేసుకున్న తర్వాత అయితే ఇలాగ మెత్తగా అయితే వచ్చేస్తుంది. మెత్తగా వచ్చిందని ఏమి దిగులు పడబాకండి. ఇప్పుడు అది ఎలా వస్తుందో కూడా చూపిస్తా. చూడండి, ఇప్పుడైతే ముందుగా స్టవ్ మీద అయితే బాణలు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే 3 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. చూడండి, మిక్సీ వేసి పెట్టుకున్న పప్పు అయితే ఇప్పుడు వేస్తున్నాను నెయ్యిలో. చూడండి, ఇప్పుడైతే దీన్ని బాగా వేపుకోవాలి నెయ్యిలోనే. మనకి చేతికి ముద్ద వచ్చేంత వరకు, అంటే ముద్దలాగా వచ్చేంత వరకు అయితే బాగా ఇలాగే కలుపుకుంటా ఉండాలి నెయ్యిలో. ఇప్పుడైతే కొంచెం యాలక్కాయల పొడి అయితే వేసుకుంటున్నాను. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలి మిశ్రమాన్ని, అంటే మాడిపోకూడదు ఇది. అందుకని గట్టిపడేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే దగ్గర పడేంత వరకు అయితే బాగా కలుపుకోవాలి. అలాగే మాడనీకూడదు దీన్ని. చూడండి ఎలా వచ్చేసిందో. ఇంకొక 5 నిమిషాలు అయితే ఇలాగే చేసుకోవాలి. తర్వాత దీన్ని అయితే ఒక 5 నిమిషాలు అయితే ఆరబెట్టుకుంటే గట్టిపడిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇదైతే ఇలాగ పలసంగా చేసుకొని
కాసేపు అయితే ఫ్యాన్ కింద పెట్టుకుంటాను, ఆరిపోద్ది బాగా. ఇప్పుడైతే మనం బొబ్బట్లు అయితే చేసుకుందాము. నేను 3 గంటల సేపు నుంచి పిండి అయితే నానపెట్టుకున్నాను. అదైతే ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. చూడండి, పిండి అంత బాగా నానితే అంత బాగుంటాయి బొబ్బట్లు. ఇదిగో పూర్ణం అయితే రెడీ అయిపోయింది. ఇగో 3 పూర్ణాలు అయితే చేశాను నేను. ఇలాగైతే ఉండలు చేసుకోవాలి. చూడండి, ఇలాగా చేత్తోనే అయితే ఒత్తుకోవాలి రౌండ్ గా. నాకైతే రౌండ్ రావట్లేదు ఏంటంటే. పెనం అయితే పెట్టాను, స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాము. ఇప్పుడైతే నెయ్యి అయితే వేసుకుంటున్నాను. చూడండి, చూడండి ఫ్రెండ్స్, బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా చెప్పిన టిప్స్ అన్ని వాడుకొని ఇలాగే చేసుకుంటే మీకు తీయటి బొబ్బట్లు అయితే రెడీ అయిపోతాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే బొబ్బట్లు చేసాము దీపావళి స్పెషల్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు అయితే వీటిని మనం టేస్ట్ చేద్దాం. ఇప్పుడు దాకా చేసాం కదా, మా వైఫ్ అయితే చాలా కష్టపడి చేసింది ఫస్ట్ టైము. చూద్దాం ఎలా ఉంటుందో. చూడండి ఫ్రెండ్స్, చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. లోపల పూర్ణం కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నెయ్యి బాగా ఫుల్గా ఉంది, గీ ఫ్లేవర్ అద్దరిపోయింది, సూపర్ టేస్ట్ అయితే వచ్చింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, అద్దరిపోద్ది టేస్ట్ అయితే. పర్ఫెక్ట్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఒకసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా మాకైతే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మరొక వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.